నీరుగార్చే ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగింది. పేదలు ఇవాళ సరైనటువంటి తిండి తినకపోవటం వల్ల కూడా రక్తహీనత 14 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల ఉన్నటువంటి మహిళల్లో రక్తహీనత ఉంది. గర్భిణీ స్త్రీలు పిల్లలు పుట్టిన తర్వాత ఎత్తు దగ్గర బరువు లేరు, బరువు దగ్గర ఎత్తు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగం పెరిగింది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మరోపక్క మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా పుట్టగొడుగులా దేశవ్యాప్తంగా వస్తుంటే కూడా మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా నిలువరించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. అంటే మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి మహిళలు చాలామంది పేదలు రుణాలు తీసుకుంటుండ్రు, ఎక్కువ వడ్డీ పడుతుంది. అవి చెల్లించలేని పరిస్థితుల్లో ఇవాళ ఇంటి మీదకి వచ్చి కూడా వివిధ రాష్ట్రాల్లో లైంగిక వేధింపులు కానీ అట్లాగే వేధింపులు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇవన్నీ మహాసభలో చర్చించి మహిళలు ఏవేవి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను చర్చించి అట్లాగే సాధించినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలు ఏంటి కూడా సమీక్ష చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మహాసభలు వేదిక కానున్నాయి. ఈ మహాసభలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం విరోచితంగా పోరాటం చేసినటువంటి గడ్డపైన జాతీయ మహాసభలు జరుగుతున్నందుకు మాకు గర్వంగా ఉంది. అందుకే ఈ మహాసభలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నాం. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మేము గడప తిరిగి ఇవాళ ప్రజల నుండే డబ్బులు వసూలు చేసి మేము వచ్చేవారికి అందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు అనేక మంది అభ్యుదయవాదులు కావచ్చు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్లా మధ్యాహ్నం భోజన కార్మికులు, అనేక మంది మహిళలు, మాకు అంగన్వాడీ టీచర్స్, అనేక మంది మహిళలు మేము గడప పోయినప్పుడు మాకు మా హైద్వాకు సహకరించారు. వారికి సహకరించిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ బహిరంగ సభలను కూడా ఈ స్కీమ్ వర్కర్స్ కూడా ఆ బహిరంగ సభలో పాల్గొనే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.